ఓట్ల చోరీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు తప్ప మరొకటి కాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్పై బీజేపీకి ఆనందం కలిగించవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో మాత్రం మంట పుట్టింది. ఓట్ల చోరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు మాట్లాడటం లేదు? దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఓట్ల చోరీ 53 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయన్న విషయం రాహుల్కి తెలియదా? రాహుల్ కంటే మొదటిగా జగన్మోహన్ రెడ్డి ఓట్ల చోరీపై మేమే స్పందించామంటూ చెప్పారు. మా నేతలు కోర్టులో కేసులు కూడా వేశారు. ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితి జరిగినా ఎప్పుడైనా రాహుల్ గాంధీ మాట్లాడారా? అలాంటి వ్యక్తిని ఎలా నమ్ముతాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్డీఏ కూటమితో జతగట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఓట్ల చోరీపై ఒక్క మాటలైనా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు? అంటే చంద్రబాబు రాహుల్తో రహస్య ఒప్పందం కొనసాగిస్తున్నాడన్న నిజం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకవేళ మోదీ ఓడిపోయి రాహుల్ గాంధీ ప్రధాని అయితే తమ రాజకీయాన్ని రాహుల్తో కొనసాగించవచ్చు అన్న కారణంతో మోదీపై ఎన్ని విమర్శలు ఆరోపణలు చేస్తున్నా రాహుల్పై ఇప్పటి వరకు వ్యాఖ్యలు చేయకపోవడంపై ఇదే కారణమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక షర్మిల విషయానికి వస్తే ఆమె కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈమె పిసిసి అధ్యక్షురాలు పదవికి తక్కువ, కార్యకర్తకు ఎక్కువ. చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఆరోపణలు చేస్తే చాలు ఎక్కడున్నా టక్కున మీడియా ముందుకు వచ్చి వాలిపోయి చంద్రబాబుకు మద్దతుగా 4-5 పనికిమాలిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అందరికీ తెలిసిన విషయమే. రాహుల్పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సభ్యత, సంస్కారం లేవని పెద్ద పెద్ద మాటలు అనేసింది. ఆమె సభ్యత, సంస్కారం కోసం మాట్లాడితే సభ్య సమాజం నవ్వుకుంటుంది. ఆమెకు ఆ 2 పదాలు మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీని ఏదో నేనే భుజాలపై వేసుకుని నడిపించేస్తున్నానని ఆమె అనుకోవచ్చు, కానీ ఆమెను సొంత పార్టీలోని నాయకులే నమ్మడం లేదన్న విషయం తెలుసుకుంటే మంచిది. ఇన్ని గుణగణాలు ఉన్న ఆమె సభ్యత, సంస్కారం కోసం మాట్లాడితే నవ్వు రాకపోతే మరేంటి వస్తుందంటూ నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పైన పెట్టే దృష్టి పార్టీపై పెట్టుంటే ఈ పార్టీకి కొంత బలమైనా చేకూరేది. కానీ ఆమెది ఒకటే అజెండా. కాంగ్రెస్ పార్టీ ఏమైనా పర్వాలేదు, చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తే మాత్రం తగుదనమ్మా అంటూ ఎక్కడున్న మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం చూస్తూనే ఉన్నాం అంటూ చాలామంది కూడా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పూర్వజన్మలో ఏ పాపం చేశారో ఇలాంటి చెల్లెలు దొరకడం. ఏ చెల్లి అయినా అన్న బాగుండాలి అని కోరుకుంటారు, కానీ ఆమె మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవాలని కోరుకోవడం ఎక్కడా చూడలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి జీవితంలో కూడా ఇలాంటి చెల్లెలను దగ్గరకు తీసుకోకుండా ఎంత దూరం పెడితే అంత మంచిదంటూ హితవు పలుకుతున్నారు.